సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అత్యంత ప్రాచీనమైన వీరహనుమంతుని దండకం మంత్రం, ఈ రెండు ఒకటే, ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. చాలామంది నాకు హనుమంతుని మంత్రం పెట్టమని చాలామంది అడగడం జరుగుతుంది. ఇదివరకే హనుమంతుని మంత్రాలు చాలా పెట్టాను, అయినా కూడా అతి పురాతనమైన శాబరి మంత్రం ఈ హనుమంతుని పెడుతున్నాను. సాధక ప్రియులందరూ మీరు ఈ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని, ఏ మంత్రానికైనా గురు మంత్రం తీసుకొని ఇష్టమంత్రాన్ని సాధన చేస్తూ పోతే ఫలితాలు అనేది తొందరగా రావడం జరుగుతుంది. నలుగురికి మేలు చేయవచ్చు ఈ మంత్రంతో. ఈ మంత్రాన్ని 9 సార్లు చదివి నిమ్మకాయలు భూత ప్రేత పిశాచాలు పట్టిన కానీ, దిష్టి కానీ, ఇంకెటువంటి చేతబళ్ళు కానీ ఏ విధంగా ఉన్నా కానీ వాటిని అన్నిటినీ రోగికి, ఎదుటి ఉన్న రోగికి తీసివేయడం జరుగుతుంది, తీసివేయవచ్చు. కనుక ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని చేస్తే బాగుంటుంది అని నా సలహా. ఆ తదుపరి మీ ఇష్టం. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 10,116 తీసుకుంటాను. ఈ విషయాన్ని గమనించగలరు. సాధకులు వేరే విధంగా భావించరాదు. గురువు లేని విద్య ఎప్పటికైనా గుడి విద్య లెక్కనే ఉంటుంది. కాబట్టి గురువు అనేవాడు నమ్మకం. ఆ నమ్మకంతో వచ్చింది ఏదైనా కానీ సత్వర ఫలితాన్ని ఇస్తుంది. సాధక ప్రియులారా, ఇది గమనించగలరు. ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. వీరాన్మంతా భూపతిపాల వీరాన్మంతా భూమండలానికి మారుమారు, డక్కినికి మారుమారు, మండి గ్రహాలకు మారుమారు, లండు గ్రహాలకు మారుమారు, ఉచట గ్రహాలకు మారుమారు, అనంత గ్రహాలకు మారుమారు, మూల గ్రహాలకు మారుమారు, రాక్షస గ్రహాలకు మారుమారు, జంట గ్రహాలకు మారుమారు, శక్తి భూతములకు మారుమారు, అష్టదిక్కులకు మారుమారు, 32 చెడుగులకు, 72 భూతములకు, 82 సైన్యములకు, 62 వాట్లకు, అన్నింటికి ఒకటే మంత్రం. మోహిని కీలో బంధనాయ వీరహన్మంత బేతాల చురక చవికూడి బంధనాయ, నిమ్మకాయ మంత్రం బంధనాయ, కట్టుబోతు గ్యారడీ మంత్రం బంధనాయ, అరబ్ మంత్రం బంధనాయ, ముసలి మంత్రం బంధనాయ, మాన్యమాదిగ మంత్రం బంధనాయ, కోమటి గొల్ల మంత్రం బంధనాయ, ఈడిగ గుర్మ మంత్రం బంధనాయ, చిల్లి మంత్రం బంధనాయ. ఇట్టి మంత్రం తప్పితే నవకోటి సిద్ధుల పాదవాన, దండభైరవుని పాదవాన, దశముఖుని పాదవాన, ఓం నమో నమః. ఈ విధంగా ఉన్నది. ఈ మంత్రం అనేది చాలా అద్భుతమైన శాబరి మంత్రం. తెలుగు శాబరి మంత్రాలలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రానికి తిరుగులేదు. ఈ మంత్రాన్ని విధి విధానాలు తెలుసుకొని సాధన చేసి నలుగురికి సహాయపడవచ్చు, తనకు తాను రక్షించుకోవచ్చు, ఎదుటివానికి ఉన్న సమస్తమైన ఇతిబాధలను తొలగించవచ్చు. కనుక సాధక ప్రియులు ఇది గమనించి మీరు వినియోగించుకుంటారని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.